హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర. భగవద్భక్తులారా, మూక కవి విరచిత మూక పంచశతిలోని పాదారవింద శతకంలోని అద్భుత రసగుళికలను తెలుసుకునేటువంటి పరంపరలో భాగంగా ఈరోజు మనం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి యొక్క ప్రాభవాన్ని మరిన్ని విశేషమైనటువంటి వర్ణనలతో తెలుసుకోబోతున్నాం. ప్రచండార్తిక్షోభ ప్రథమ సుహృతే ప్రాతిభసరీ ప్రవాహ ప్రోత్తండీకరణ జలదాయ ప్రణమతా ప్రదీపాయ ప్రౌఢే భవతమసి కామాక్షి చరణ ప్రసాదౌన్ముఖ్యాయ స్పృహయతి జనోయం జననితే. జననీ కామాక్షి, నిన్ను మొక్కినటువంటి వారి తీవ్రమైన ఆపదలను తీర్చడంలో నీవు ముందు నుంచుంటావే. ప్రజ్ఞ అనేటువంటి నది ఉప్పొంగడానికి మేఘము నీవే కదా. గాఢమైనటువంటి సంసార అంధకారానికి చీకట్లకు ఘన దీపము నీవే కదా. నీ పాదములు ఈ ఆపదలు తీర్చడంలో మిత్రులుగాను, ప్రజ్ఞ అనే నది ఉప్పొంగటానికి మేఘాలుగాను, గాఢమైన సంసార చీకట్లను తొలగించేటువంటి ఘన దీపాలుగాను ఉన్నాయి కదమ్మా. అటువంటి నీ పాదముల దయను పొందటానికి ఈ భక్తుడు ఇష్టపడుతున్నాడమ్మా. ఉవ్విళ్ళూరుతున్నాను. నీ పాద పద్మములను అర్చించి తరించాలనుకుంటున్నాను. మరుద్భిత్ సంసేవ్యా సతతమపి చాంచల్యరహిత సదారుణ్యం యాంతి పరిణతి దరిద్రాణ సుషమం గుణోత్కర్షాన్మాంజీర కలకలై సర్జన పటు ప్రవాళం కామాక్ష్యాః పరిహసితి పాదాబ్జయుగళీ. అమ్మ పాదములతో చిగురుటాకులు కూడా సరితూగవుటండి. గాలి దేవతలతో సేవించబడేటువంటి అమ్మవారి పాదములకు చంచలత్వము లేదు. స్థిరత్వానికి ప్రతీకలే అమ్మవారి పాదములు. చిగుళ్ళు చాంచల్యంతో ఉంటాయి. చిగురుటాకులలాగా కాక అమ్మవారి పాదాలు ఎప్పటికీ ఎర్రగానే ఉంటాయటండి. చిగుళ్ళు పండి రాలిపోతాయి. కాని సనాతనము, నిత్యము, నూతనత్వము ఉన్నది ఎవరమ్మా అంటే, ఎక్కడమ్మా అంటే శ్రీ కంచి కామాక్షి అమ్మవారి పాదములు. జగద్రక్షాదక్ష నళిన రుచి శిక్షా పటుతర సురైర్నమ్యా రమ్యా సతతమభిగమ్య బుధజనైః త్వయి లీలాలోలా శృతిషు సురపాలాది ముకుటీ తటీసీ మాధామ జయతి తవ కామాక్షి పదయో. ఓ కామాక్షి, జగత్తును రక్షించడంలో సమర్థురాలివి. పద్మాల కాంతికి శిక్ష ఇవ్వడంలో పాటవం కలవి ఏమమ్మా అంటే, పద్మాలకు చక్కటి అందాన్నిస్తాయట అమ్మవారి పాదాలు. దేవతలచే మొక్కబడేవి, అందమైనవి. విద్వాంసులైన వారు, బుద్ధిమంతులు, జ్ఞానవంతులు, యోగీశ్వరులు, మునీశ్వరులు ఎప్పుడూ కూడా పొందాలి అని అనుకునేటువంటిది. వేదాది వాంగ్మయంలో లీలగా కదులుతూ ఉండేవి. ఇంద్రాది దేవతల కిరీటాలనే నివాసంగా కలవి ఏమిటమ్మా అంటే శ్రీ కంచి కామాక్షి అమ్మవారి పాదములు. ఆ పదయుగములకు జయమగుగా కాని మూక కవి చెప్తున్నారు. గిరాం దూరౌ చోరౌ జడిమతి మిరాణాం కృత జగ పరిత్రాణౌ సోణౌ ముని హృదయ లీలైక నిపుణౌ నఖై స్మేరౌ సారౌ నిగమవచసాం ఖండిత భవ గ్రహోన్మాదౌ పాదౌ తవ మనసి కామాక్షి కలయే. కామాక్షి, నీ పాదములు మాటలతో వర్ణింపలేనివమ్మా. ముద్దుతనము, చీకటి, అజ్ఞానాన్ని తొలగిస్తాయి. ఎర్రగా ఉంటాయమ్మా. జగత్తును రక్షిస్తాయి. ముని హృదయాలలో, యోగీశ్వరుల హృదయాలలో నిత్యము విలసిల్లుతూ ఉంటాయి. గోళ్లనే చిరునవ్వులు కలవి.
వేదముల సారములు కదమ్మా నీ పాదపద్మాలు. పట్టి పీడించేటువంటి సంసార బంధాలన్నీ ఖండిస్తాయి కదమ్మా అవి. అట్టి పాదములను నేను మనస్సులో ధ్యానిస్తున్నాను. అవిశ్రాంతం పంకం యదపి కలయన్యావకమయం నిరస్యన్ కామాక్షి ప్రణమనజుషాం పంకమఖిలం తులాకోటిద్వంద్వం దధదపి చ గచ్చన్న తులతాం గిరాం మార్గం పాదో గిరివరసుతే లంఘయతి తే. గిరిసుత కామాక్షి, ఎల్లప్పుడూ లత్తుకను పూసుకుని చిత్తడిగా కనిపించే నీ పాదం ఆశ్రయిస్తే పాపపు బురదలు కూడా అవి తొలగిస్తాయి. అందెల జంటను ధరిస్తున్నా సాటిలేని తనాన్ని పొందుతున్నాయి. పొగిడే పద్ధతులకు ఒక పట్టాన లొంగట్లేదమ్మా. ఎంత అతీతంగా, అద్భుతంగా, అమోఘంగా, అప్రమేయంగా, అనిర్వచనీయంగా ఉన్నాయమ్మా నీ పాదములు అని మూక కవి పాదారవింద శతకంలో శ్రీ కంచి కామాక్షి అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. భగవద్భక్తులారా, ఎన్నో జన్మల పుణ్య విశేషం ఉంటే తప్ప శ్రీ కంచి కామాక్షి అమ్మవారి యొక్క ప్రాభవాన్ని మనం స్మరించలేము. ఆ పూర్వజన్మ సుకృతం, పితృదేవతల అనుగ్రహము, ఆశీర్వచనంతో మూక కవి విరచిత పాదారవింద శతకంలోని మరిన్ని రసగుళికలను తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా ఓం శ్రీ కామాక్షై నమః, ఓం శ్రీ మాత్రే నమః. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్, జయ జయ రామ్, శ్రీరామ్.